ఆషాఢ మాసం లాస్ట్ ఫ్రైడే అయితే మేము ఊరు వెళ్ళామండి. అంటే ఆల్మోస్ట్ 2 వీక్స్ ముందు తీసిన వీడియోస్ అనమాట. అలా పెండింగ్ పడుతూ వస్తున్నాయి. 2 వీక్స్ బ్యాక్ ఫ్రైడే రోజు మేము ఊరు వెళ్ళడం అయితే స్టార్ట్ అయినాము. సో ఆ రోజు మా జర్నీ ఎలా అయింది ఏంటి అనేది అయితే ఈ వీడియో. నేను చూసినాను, నన్ను ఏడ నెత్తి పెట్టిండవా? నాకు కనిపించలేదు కబోర్డ్లో చూస్తే. నువ్వు ఏడ నెత్తి పెట్టిండవా? ఇది కార్కి వేస్తుంది, ఇంక స్మెల్ వస్తుంది. అది ఎత్తి పెట్టిండదా ఏడన్నా? ఏడా నీ కబోర్డ్లోనే? నా కబోర్డ్లోనే. ఇప్పుడు చూస్తే కనిపి. ఇప్పుడు అడగుంటే చెప్పుండ్రా వాడా యాడ పెట్టినావు పండు? అది నేను పైన పెట్టి డాడీ ఎట్లా పెట్టినారు. సరిపోన్లే, నేను వచ్చినప్పుడు రెడీ చేసుకుంటాను. అమ్మలు చిట్టకొట్టలు. నేను ఇప్పుడు పోతున్నాం. గోల్పల్లికి వెళ్తున్నా, మైనంపల్లికి వెళ్తున్నా. పెద్ద మమ్మీకి పెద్ద మమ్మీ రమ్మని వాళ్ళకి పని ఉంటుంది. ఎందుకు వస్తుంది అలా మా జర్నీ మా ఇద్దరు పిల్లలతో హ్యాపీగా అయితే స్టార్ట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 4:30కి. నేనైతే 3కే లేచానండి. 3కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దీపారాధన అంతా చేసుకొని రెడీగా ఉంటే మా హస్బెండ్ వచ్చినారు. ఇంకా ఆయన రాగానే లగేజ్ అంతా కూడా కార్లో పెట్టేసుకొని ఇంకా పిల్లలతో అయితే స్టార్ట్ అయిపోయినాము. ఎర్లీ మార్నింగ్ జర్నీ మాకు బాగా అలవాటు కాబట్టి పిల్లలు కూడా మమ్మల్ని సతాయించరండి. ఈవెన్ మాకు బాబు పుట్టినప్పటి నుంచి ఎర్లీ మార్నింగ్ జర్నీస్ బాగా అలవాటు అయిపోయింది. పాపకు కూడా అదే అలవాటు అయిపోయింది. హొస్కోట దాటిన తర్వాత స్ట్రైట్గా వెళ్ళాల్సిన మా కార్ కాస్త రింగ్ రోడ్ తీసుకునింది. మా ఆయన్ని నేను షాక్ అయ్యి అడిగాను అనమాట, ఏంది ఇట్లా పోతా అన్నావు అంటే, వీడియో ఆన్ చేసుకో లైటింగ్ బాగుంది కదా అని చెప్పేసి అయితే అన్నారు. కరెక్టే, లైటింగ్ బాగుంది, ఊరికే పెట్రోల్ దండగా ఎందుకు ఇక్కడంతా రౌండ్ చేయడం పిల్లల కోసం అని చెప్పి అయితే నేను అరుస్తూ ఉన్నాను. మా ఆయన అయితే లేదు మనం ఈరోజు ఈ రూట్లోనే వెళ్తున్నాము అన్నాడు. నిజంగా నాకు అసలు ఐడియా లేదు. ఈ రూట్ ఇంకా మేము రెడీ అవ్వలేదేమో అనుకున్నాం. ఇక్కడ స్టార్ట్ అయితే ఈ హైవే కాస్త పలంనేరు వరకు రీచ్ అవుతుందండి. మధ్యలో ఒక చోట బైరెడ్డిపల్లి దగ్గర అయితే మేము క్రాస్ అవ్వాలి. ఈ రోడ్ అయితే చాలా అంటే మాకు ఒక 20 కిలోమీటర్స్ ఎక్స్ట్రానే వచ్చుద్ది. కానీ మేము ఇంతవరకు రెడీ అయిందా లేదా అన్నది ఒక డౌట్ ఉండే. మా ఆయన ఒక 2 రోజులు ముందు చెక్ చేస్తే బైరెడ్డిపల్లి కాడ ఒక షార్ట్ కట్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి పలంనేరుకి అయితే క్రాస్ అవ్వాలని చూపించిందంట. ఇంకా అంతే, లేడీకి లేచిందే పరుగన్నట్టు మా ఆయన కొత్త రోడ్లో ఈరోజు తీసుకెళ్ళడం అయితే స్టార్ట్ చేసినాడు. నాకు ఒక పక్క భయం కూడా ఉంది. ఫస్ట్ టైం కదా, అసలు కొత్త రూటు ఏం తెలీదు, వెళ్తున్నాము అని చెప్పేసి. కానీ నిజంగా రోడ్ అయితే సూపర్గా ఉందండి. మొత్తం గ్రీనరీ, అసలు ఎక్కడో ఒక చోట విలేజ్ తగులుతుంది. సో నాకైతే భలే హ్యాపీ అనిపించింది ఈ రూట్లో వెళ్తూ ఉంటే మాత్రము. నార్మల్గా మా ఆయన పెట్రోల్ కోలార్ దగ్గర పట్టించుకుంటాడండి. కాకపోతే ఆ రోజు కేఆర్పురం నుంచి ఫుల్ హంగామా చేస్తాడు హొస్కోట వరకు. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలి అని చెప్పి ఫైనల్గా నాకు అప్పుడు అర్థం కాలేదనమాట ఈ రూట్లో తీసుకెళ్తాడు అని చెప్పేసి. ఫైనల్గా ఫస్ట్ టైం అనమాట మేము ఈ రూట్లో వెళ్ళడం. రేనందుగా ఎక్కడికి వెళ్తున్నాం? గోల్పల్లి మైనంపల్లి. మా ఆయన ఈరోజు మమ్మల్ని కొత్త రోడ్లో దొరుకుని వచ్చినాడు. ఏం రోడ్, ఏం హైవే ఇది? చెన్నై హైవే. చెన్నై, బెంగళూరు చెన్నై ఆ క్లాస్ ఎక్స్ప్రెస్ వే, న్యూ ఎక్స్ప్రెస్ వే. చెప్పు. బెంగళూరు చెన్నై న్యూ ఎక్స్ప్రెస్ వే 7. అసలు ఒక షాప్ లేదు, ఏం లేదు. వాయి నోకుట్టు అన్నాడు. ఎందుకు తెలిసిన, అట్లా పోయినాం అనుకోండి, నార్మల్ కోలారు ముల్బాగులు సైడ్ అనుకోండి, కాఫీ ఆపుతాం, స్నాక్స్ కావాలని ఆపుతాం, నందు పాస్ వస్తాను రెడీ అని ఆపుతాడు. ఏదో ఒకటి చెప్పి ఆపుతూనే ఉంటాం. ఇప్పుడు హొస్కోట కాడ హైవే ఎక్కినాము. లిటరలీ కార్ అనేది ఆగనే ఆగట్లేదు, డైరెక్ట్గా పలంనేరండి. అసలు నిజంగా రోడ్ అయితే సూపర్గా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకైతే ఇది సర్ప్రైజే. ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు వీడియో ఆన్ చేసుకో బాగుంటుంది ఇట్లా వెళ్ళేది, లైటింగ్ బాగుంది అన్నాడు. తీరా చూస్తే ఇట్లా రింగ్ రోడ్ వస్తుంది, రింగ్ రోడే కదా అది. రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత నేను ఏంది అంటే పెట్రోల్ దండగా ఎందుకు ఇట్లా రౌండ్లో వేస్తా అండేది అని చెప్పిన. తీరా చెప్పినాడు అనమాట, లేదు మనం ఈరోజు ఈ రోడ్లోనే వెళ్తాము, ఆల్రెడీ ఓపెన్ చేసేసారంట అని. ఇదే ఫస్ట్ టైం అండి మేము కూడా రావడం. రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది. అసలు బాగా డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు కారు వాళ్ళు. ఓన్లీ కారు ఇప్పటి వరకు అయితే లారీలు తప్పిస్తే ఇంకేం లేదు ఈ హైవేలో. రోడ్ అయితే సూపర్గా ఉంది. సో ఇందాక మీకు బ్యాక్గ్రౌండ్లో కూడా నేను చూపించినాను కదా, చాలా బాగుంది. టైం కూడా ఇంకా నాకు తెలిసి ఒక 45 మినిట్స్ చూపిస్తుందండి పలంనేరుకి. మాకు పలంనేరు నుంచి ఒక 40 మినిట్స్ మళ్ళీ జర్నీ. 40 మినిట్స్ ఉంటుంది మనం ఇంటికి. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే 40 మినిట్స్లో వెళ్ళిపోతాం అనమాట. చాలా త్వరగానే వెళ్ళిపోతాం. నాకేమో ఇది ఎక్కువ లాంగ్ అనిపించట్లేదు, ఒకటే రోడ్డు. మీకు ఐడియా ఉంటుంది, కోట్లింగాలు వస్తుంది కదా, ఆ రోడ్లో అనమాట. మాకు ఇందాక సైడ్లో కనిపించింది పెద్ద
పెద్ద శివలింగం ఉంటుంది కదా, అదైతే కనిపించింది. రోడ్లో నుంచి దండం కూడా పెట్టేసుకున్నాం. బాగుంది రోడ్ అయితే. ఇప్పుడు ఇక్కడ బైరెడ్డిపల్లి దగ్గర వచ్చి లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడన్నా కనీసం నా కోసం కాఫీ షాప్ దొరికితే బాగుండేది. ఏం లేదండి, చెట్లు పుట్టలు తప్పిస్తే ఇంకేం లేదు. రోడ్డు పోతానే ఉంది, పీస్ఫుల్గా ఉంది, సూపర్గా ఉంది రోడ్ అయితే మాత్రం. నేను మీకు ఇప్పుడు మళ్ళీ చూపిస్తా బ్యాక్గ్రౌండ్లో. మేము వెళ్ళింది ఫ్రైడే రోజు కాబట్టి అసలు ట్రాఫిక్ లేదండి. ఎక్కడో ఒక చోట లారీ, ఎక్కడో ఒక చోట కార్ మాత్రమే కనిపిస్తానింది. చాలా వరకు రోడ్ అంతా కూడా ఫుల్ ఖాళీగా ఉన్నింది అనమాట. మాకు 2 టోల్ గేట్స్ అయితే తగిలింది. నార్మల్ మేము కోలార్ సైడ్ పోయినా కూడా అంతే, కోలార్ దగ్గర ఒకటి, ముల్బాగుల దగ్గర ఒకటి అయితే ఉంటుంది. వెదర్ అయితే చాలా కూల్గా చాలా బాగుండిందండి ఆ రోజు అయితే మాత్రం. పిల్లలు కూడా కొంచెం అంటే ఎగ్జైటెడ్గా ఉన్నారనమాట. వాళ్ళు ఏదన్నా కొత్త రూట్లో వెళ్ళినప్పుడు పిల్లలు ఎంత ఎగ్జైట్ అవుతారు కదా, అలానే ఉన్నారు. ఏమంటే వాళ్ళకి ఊరు వెళ్తున్నామని తెలుసు కానీ ఈ రూట్లో వెళ్ళడం ఫస్ట్ టైం కదా, సో అందుకని చెప్పి మేము కూడా అక్కడక్కడ ఒక్కొక్క చోట కన్ఫ్యూజ్ అయినామండి ఫస్ట్ టైం కాబట్టి. సో ఫైనల్గా అయితే మాత్రం మంచిగా అయితే జర్నీ ఆ రోజు సాగింది. నిజంగా మాకు జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదు ఆ రోజు. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అయితే అయిపోయింది. మళ్ళీ మేము వచ్చేటప్పుడు కూడా ఈ రోడ్లోనే రావాలి అనుకున్నాం. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను అది ఏమైంది అని చెప్పేసి. సో ఇంకా ఫ్రైడే రోజు కాబట్టి ఎలాంటి ట్రాఫిక్ లేదు. మాకు అప్పటి వరకు తట్టలేదు అనమాట. ఎందుకంటే చాలా వరకు మేము సాటర్డేస్ అని వస్తాం కదా, రోడ్ అంతా ఇలానే ఉంటుందేమో వెళ్ళినంత దూరం అనేసి అనుకున్నాము. కాకపోతే ఇది పలంనేరు వరకు రెడీ అవ్వలేదు. చూడమ్మా ట్రక్ అట్లా వేయాలి. సో బాగుంది రోడ్ అయితే మాత్రం ప్రశాంతంగా ఉంది, ఫ్రెష్ ఎయిర్ అనమాట. బాగుంది, వెళ్తూ ఉన్నాం. ఇంకా 6:30 టైము. ఈ రోడ్లో వెళ్తే మనం 7:30 అంతా వెళ్ళిపోతామేమో కదా, కానీ మాకు ఇది కొన్ని కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తుందండి. 10-15 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తుంది. అయినా మాకేం తెలియట్లేదు. మేబీ ట్రాఫిక్ లేని దానివల్ల, రూట్ బాగుండడం వల్ల ఏంటనేది మాకు తెలియట్లేదు అంత లాంగ్ అనేది. ఆ పక్క అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో చూద్దాం, ఈరోజు తెలుస్తుంది. బైరెడ్డిపల్లి ఇంకా 23 కిలోమీటర్స్, మేబీ అది ఊరు లోపలికి ఏమో కదా ఏమో. ఇప్పుడైతే ఇంకా ఉందండి మేము వెళ్ళడానికి, ఇంకా కొంచెం చాలా టైమే పడుతుంది. మాకు కిలోమీటర్స్ టైమింగ్స్ రెండు ఒకేలాగానే ఉన్నాయి. 41 minutes చూపిస్తుంది, 48 కిలోమీటర్స్ పలంనేరుకి. ఇంకా అక్కడి నుంచి మాకు ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. పలంనేరు నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో చూద్దాం, ఫస్ట్ టైం వెళ్తున్నా. పిల్లలు కూడా కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నారనమాట. ఎక్కడ ఏం కనిపించట్లేదు, చెట్లు పుట్టలు తప్పిస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. 100లో వెళ్ళొచ్చు అంట, మ్యాక్సిమం కింద రోడ్డు మీద కూడా వేసారు 100లో వెళ్ళొచ్చని. మేమైతే 85, 90 కూడా క్రాస్ అవ్వకుండా పోతా ఉన్నాం. ఇంకొంచెం స్పీడ్ వెళ్ళింటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోయింటామేమో. నేనే కొంచెం ఆగి వెళ్దామని స్లోగా వెళ్తూ ఉన్నాం అనమాట. అక్కడక్కడ ఊర్లు అయితే కనిపిస్తున్నాయి. భలే ఉంది అసలు, బాగుందండి. మాకైతే బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. నా కడుపులో కొంచెం టీ పడిందంటే బాగుండేది. థైరాయిడ్ టాబ్లెట్స్ 425 అట్లా వేసుకునేసినాను మార్నింగే. ఇప్పుడేమో కడుపులో ఎలకలు పరిగెత్తుతుంది. స్నానం చేసి బ్రష్ చేసినామంటే ఆటోమేటిక్గా ఆకలి వస్తుంది కదా. జ్వరం ఏం లేదు నాన్న, నార్మల్ టాబ్లెట్ వేసుకుంటాను. మా బుజ్జోడు ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు. 1 month తర్వాత ఊరు వెళ్తున్నామని చెప్పి. చూద్దాం ఇంటికి పోయిన తర్వాత ఎట్లా ఎంజాయ్ చేస్తాడు ఏంటి అని చెప్పి. వాళ్ళ అక్క కూడా వచ్చింది వాడి కోసం, మా పెద్ద అక్క కూతురు కూడా వచ్చింది అనమాట వాడి కోసం. నిన్న ఈవినింగే హాస్టల్ నుంచి వచ్చింది తనకి. ఈరోజు కాలేజ్ హాలిడే తనకి. సో మా వాడి కోసం అని చెప్పి పాపం వచ్చింది. వెయిట్ చేస్తా అంటారు, ఎప్పుడు వస్తారు. నైటే కాల్ చేసి బిన్న వచ్చేయండి అని చెప్పింది. సో వెళ్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ మా నాన్న చూసి కూడా 1 month అయింది. చూద్దాం. సో బైరెడ్డిపల్లికి అయితే రీచ్ అయినామండి ఇప్పుడే. ఇక్కడి నుంచి పలంనేరుకి ఒక 20 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఆ హైవేలో వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా సరే ఫుల్ ట్యాంక్ పట్టించుకొని ఎక్కండి. మధ్యలో అట్లీస్ట్ ఎక్కడ సర్వీస్ రోడ్లో కూడా ఎంట్రీ లేదనమాట. ఉన్న పెట్రోల్ బంక్స్ ఏం లేవు అక్కడ. ఫుల్ ట్యాంక్ పట్టించుకొని ఎక్కండి. అండ్ ఇక్కడ నుంచి బైరెడ్డిపల్లి నుంచి అయితే ఇంకా 20 కిలోమీటర్స్ చూపిస్తుంది పలంనేరుకి మాకు. ఇది ఒక చిన్న నార్మల్ రోడ్ లాగానే ఉంది, మనకి నార్మల్గా ఊర్లో ఉంటాయి కదా అదే రోడ్స్ లాగానే ఉంది. సో మేము కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం కాబట్టి కొంచెం డిఫరెంట్గానే ఉంది. కాకపోతే ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక 1 hour 30 minutesలో అయితే మాత్రం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినామండి మేము. సో పలంనేరుకి వెళ్ళే లోపల ఒక 2 hours పట్టిందా పలంనేరుకి హైవేలో లెక్కేసుకుంటే. ఇప్పుడు మాకు బంగారుపల్లి దగ్గర హైవే ఇంకా రెడీ అవ్వలేదు. వన్స్ అది రెడీ అయిందంటే ఇక్కడ అంటే ఈ బైరెడ్డిపల్లి దగ్గర వచ్చి మేము క్రాస్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా బంగారుపల్లి దాకా అయితే వెళ్ళిపోవచ్చు. రోడ్ అయితే బాగుందండి, నాకైతే పర్ఫెక్ట్గా నచ్చింది. 2 టోల్ గేట్స్ అయితే తగిలింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా ఎగ్జాక్ట్గా 20 కిలోమీటర్స్ చూపిస్తుంది అనమాట. నార్మల్ రోడ్సే ఉన్నాయి. పలంనేరుకి అయితే వచ్చేసినాం. నా చిట్టి తల్లి ఒక 20 minutes స్నాప్ వేసింది. ఏమో కొంచెం డల్గా ఉంది అనమాట. ఏమైనా ఫీవర్ వస్తున్నాయో చూడాలి. రే నొమ్మట్లో వేలుదీరా బుజ్జోడు.
టీ కోసం అయితే ఆపాం. ఫైనల్గా వచ్చేసినామండి పలంనేరుకి. టైం అయితే 7:15 అవుతుంది. మోస్ట్లీ ఈ టైం మేము కోలార్లోనే ఉండేటోళ్ళం. కోలార్ దాటి నింటాం, ముల్బాగ్లో అటు ఇటు వచ్చిట్టాం. ఫైనల్గా వచ్చేసినాం. నిషు ఆర్మీ వాళ్ళు హాయ్ చెప్పు. సో ఇప్పుడైతే టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. చిట్టి తల్లి ఈ షాక్లో ఉంది. ఇంతసేపు అంతా రోడ్డు చూసి 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 బోర్ కట్టేసింది. ఇప్పుడు షాపులు కనిపిస్తుంది, మనుషులు కనిపిస్తున్నారు, తెలుగు మాట్లాడుతున్నారు చుట్టూ. బాగుంది కదా, బాగుందా బాగుందా? అబ్బా అబ్బా అరే జలుబు చేయకుండా ఉంటే నా కూతురు ఎంత యాక్టివ్. అమ్మో ఎంత బొద్ద కళ్ళు రానివి, మమ్మీ కంటే పెద్ద పెద్ద కళ్ళు రానివి. భలే ఉంది ఎక్స్ప్రెషన్స్. ఊరికి పోతే ఏమి సంతోషం, ఏమి ఆనందం, ఫుల్గా ఉంటుంది. నేను పొద్దున్న తలస్నానం చేసుకున్నా, ఫుల్ హెయిర్ అయితే ఆరలేదని చెప్పి లీవ్ చేసుకున్నాం. మా ఇంటి టీ తెస్తున్నా, టీ తాగేస్తాం. టీ తాగేసాం. ఇంకా డైరెక్ట్గా కార్ అయితే ఎక్కడ ఆపేది ఉండదు. ఎక్కడైనా స్నాక్స్ కనిపిస్తున్నానా, వసుకి ఏమన్నా తీసుకోనానా స్నాక్స్. బంగారుపల్లి పోదామా, డాడీ వచ్చిన తర్వాత ఎక్కడైనా స్నాక్స్ ఉంటే తీసుకోండి వసుకి, ఓకేనా? ఈడేం లేవు, బేకరీ ఏం లేదు, ఓన్లీ బిస్కెట్లే ఉండే. అప్పుడు తిన్న బిస్కెట్స్. సర్ప్రైజ్ ఇస్తావా వసుకి? సరే ఉండు, ఆడేడన్నా కార్ ఆపుదాం. ఈడేం లేదు నాన్న, ఓన్లీ టీ షాపే ఉండేది. బిస్కెట్స్ అప్పుడు తిందునానా, కేక్ ఏమన్నా తీసుకుందు ఉండు. ఆడేడన్నా ఆపుతాము, కేక్ ఏమన్నా తీసుకుందు. సరే ఫైనల్గా ఇంటికి చాలా త్వరగా, అంటే మామూలుగా మేము వచ్చేటప్పటికి 9:30, ఒక్కొక్కసారి 10 కూడా అవుతుంది. అలాంటిది ఆ రోజు 8:45 అంతా ఇంట్లో ఉన్నాము. సో రాగానే ఇంకా అమ్మ అయితే కాఫీ అది పెట్టించింది. ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఆడి కృతిక్ అండి, ఊర్లో కావిళ్ళు అది ఎత్తుతారు. ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఆ రోజు ఫాస్టింగ్ అది ఉన్నారనమాట. పిండి దీపం అన్నీ వెలిగించుకున్న తర్వాత ఇంకా ఊర్లో కావిళ్ళు అది ఎత్తితే పూజ చేసిన తర్వాత తింటారు. ఇంకా అమ్మ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చట్నీ చేస్తానని, కానీ నేనే వద్దన్నాను. మళ్ళీ డబుల్ పని మా అని చెప్పి వద్దని చెప్పేసినాను. తొందరగానే లంచ్ చేస్తాంలే, నువ్వు టిఫిన్లు ఏం చేయొద్దు అని చెప్పి ఇంకా మేము టీలు కాఫీలు అవే తాగేసాము. ఇంకా పిల్లలకైతే దోశ అది వేయించేసిందమ్మ, తిన్నారు. పైగా స్నాక్స్ కూడా కొంచెం పెట్టానులేండి, చాకోస్ ఉంటే మిల్క్లో వేసిస్తే పిల్లలు తినేశారు. ఇది ఇంటి ముందరున్న జామ చెట్టు, ఒకే ఒక కొమ్మ అండి, చాలా చిన్నదే, ఒకటే ఒక కొమ్మ బాగా కొంచెం పైకి వెళ్ళింది. దాంట్లోనేమో ఒక 10 కాయలు వరకు ఉన్నాయి. మేము ముందు వీక్ వస్తామని చెప్పి దాంట్లో ఒక 4-5 కాయలు ఉంటే కోసి ఫ్రిడ్జ్లో పెట్టిందంట. ఇంకా అది మేము రావట్లేదని చెప్పి పక్కన ఉంటే వాళ్ళకైతే ఇచ్చిందంట అమ్మ. సో మేము వెళ్ళంగానే ఇంకా నేను అసలు ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళంగానే ఫస్ట్ ఆ జామ చెట్లో కాయలే చూసినాను. సో బాగున్నాయి అని చెప్పి ఇంకా అప్పటికప్పుడే కోసుకొని అయితే తిన్నా. ఒక 2-3 కాయలు చిలుకలు అవి కొరికేసినాయి, ఇంకా అవి కూడా తిన్నాం అనమాట మేమైతే ప్రశాంతంగా. ఇంకా ఇది నిమ్మ చెట్టు అండి, నిమ్మకాయలు చాలా వరకు కోసి ఫ్రిడ్జ్లో పెట్టేసిందంట అమ్మ, ఎక్కువ మాగిపోయి కింద పడిపోతున్నాయి అని చెప్పి. మడత మంచం అయితే బయట వేసుకున్నాం, ప్రశాంతంగా కూర్చుందామని. మా హస్బెండ్ అయితే ఇంకా డ్రైవింగ్ చేశాడు, నైట్ ఆఫీస్ వర్క్ కూడా ఉంది కాబట్టి ఇంకా పడుకునేసారనమాట. 10:30కి అట్లా లేవు, బ్యాంక్ దగ్గరికి వెళ్ళే పని ఉంది, పిల్లల్ని వదిలేసి బ్యాంక్ దగ్గరికి వెళ్దామని అయితే చెప్తున్నారు. ఇంకా అందుకని ఆయన పడుకున్నాడు. ఇంకా పిల్లలు బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటారని చెప్పి ఇంకా మా పిల్లలు ఊర్లోకి వచ్చినారు అంటే ఇంకా వాళ్ళతో మనుషులతో సంబంధం ఉండదు, ఓన్లీ మన్ను ఇవే అనమాట వాళ్ళకి. మా బాబు అయితే ట్రక్ చేసి పెట్టుకొని ఆడుతున్నాడు, చిటితలనేమో ఇట్లా రోడ్లోకి తీసుకొచ్చినాను. ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండదండి, మీకు చుట్టూరు చూస్తుంటే తెలుస్తుంది కదా అసలు ఎంత బాగుంటుందో, గ్రీనరీగా ఆడుకోవడానికి మాకు ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఎలాంటి సౌండ్స్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ ఏం ఉండవు. ఇంకా పాప నేనైతే ఇక్కడ ఆడుకుంటున్నాం. ఇక్కడ వీడియో తీస్తుంది వచ్చి మా వసు అనమాట, మా అక్క కూతురు. సో ముందు రోజు తను కూడా హాస్టల్ నుంచి వచ్చింది. ఆ రోజు అంటే ఆడి కృతికి మా సైడ్ ఆ పిల్లలకి అందరికీ కూడా హాలిడేస్ అది ఇస్తారనమాట. తనకు కూడా కాలేజ్ అది హాలిడేస్ ఇచ్చిన్నారు. ఇంకా వాళ్ళ తమ్ముడిని చూడడానికి అని చెప్పి వచ్చిందనమాట. సో ఇంకా తను కూడా వదిలింది. ఇంక ఇక్కడైతే నేను పాప బ్యాట్ టు బాల్ అయితే ఆడుతున్నాము. నా చిట్టి తల్లికి ఊర్లోకి వస్తే ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం ఇంట్లో కుదురుగానే కూర్చోదు, 24/7 అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉంటుంది. అసలు చూస్తున్నారు కదా, అసలు చెప్పులు కూడా వేసుకోలేదు. అలానే ఆ మన్ను ఆ గుళ్ళలో అలానే పరిగెత్తేస్తా ఉంది, అది గుచ్చుకుంటుందని భయం కూడా లేదనమాట. లాస్ట్ టైం ఇలానే చెప్పులు వేసుకోకుండా తిరిగి అసలు కాలు అయితే ఒక వేలు కట్ అయిపోయింది అనమాట, రాలేదు గుచ్చుకొని.
నేను ఇంకా ఇక్కడ అమ్మ అయితే మా కొద్దిసేపు హెల్పింగ్కి అయితే రమ్మనింది. నువ్వు పూజకి అది రెడీ చేయనా, ఎట్లా స్నానం చేసేసావు కదా, నేను వంట అది చేస్తాను అని చెప్పింది. ఇంకా నేనైతే దేవుడి కోసం అని చెప్పి అంతా పూజ రూమ్లో రెడీ చేస్తూ ఉంటే ఇంకా అమ్మ అయితే ఇక్కడ వంట ప్రిపేర్ చేసేసింది. పక్కన బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. నా చిట్టి తల్లి మామూలుగా డిస్టర్బ్ చేయట్లేదు. ఇప్పటికీ ఈ వీడియోకి ఒక 50 టైమ్స్ అన్న వాయిస్ ఓవర్ ఇచ్చి డిలీట్ చేసింటాను. తనని ఎంత ఇగ్నోర్ చేద్దామన్నా నా వల్ల కావట్లేదు. అట్లా అడ్జస్ట్ చేసుకోండి ఒక వీడియోకి. ఇంకా నేను అంతా పూజకి అంతా రెడీ చేసేసానండి. ఇంకా అమ్మ అయితే వెళ్ళి దీపారాధన అది చేస్తుంది. వాడైతే మాత్రం ఎంత బాగుందో ఆ రోజు. ఇంకా ఆ రోజు అమ్మ స్పెషల్స్ ఏం చేసిందంటే అన్నము పప్పు. నార్మల్గా పండగలు అంటే చాలు ఫస్ట్ పప్పే ఉంటుంది. సాంబార్ పెడతానని చెప్పింది. నేనే సాంబార్ బెంగళూరులో తిని బోర్ పడుతుంది, మా పప్పే చేసేయని చెప్పినాను. ఎండుమిరపకాయలు అవి వేసి ఎండుమిర్చి పప్పు అలాగే ఇంకా వడ చేసింది. పాయసం అయితే నేనే చేయొద్దన్నాను, ఎందుకంటే అత్తమ్మ పాయసం చేస్తాననింది. సో 2 చోట్ల ఎందుకులే పాయసం అని చెప్పి ఇంకా నేనే వద్దని చెప్పినాను. తినను కూడా తినరు. పైగా నేను బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు కొంచెం స్వీట్స్ తెచ్చినాను అనమాట. ఆ రోజు అన్ని స్వీట్స్ ఎందుకులే అని చెప్పి వద్దని చెప్పేసిన. ఇంకా ఫైనల్గా మా హస్బెండ్ పడుకొని లేచినాడు. నాకైతే ఫుల్గా నిద్ర వస్తుంది ఆ రోజు. ఇంకా బ్యాంక్లో వర్క్ ఉందని చెప్పి బాబు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోయినాడండి, రానని చెప్పేశాడు. ఇంకా నేను పాప మా ఆయన అయితే బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు పాపను కూడా మేము బ్యాంక్ దగ్గరికి తీసుకెళ్ళాము. అత్తయ్య దగ్గర తీసుకెళ్ళి వదిలేసి, అత్తయ్య దగ్గర ఉంటుంది అనమాట పాప, అక్కడ వదిలేసి మళ్ళీ అయితే మేము బ్యాంక్ కాడికి వెళ్ళాలి. నిజంగా 3-4 అవర్స్ పట్టిందండి ఆ రోజు బ్యాంకులో. కానీ అసలు మేనేజర్ లేదనమాట. మాకు అసలు బ్యాంక్లో వర్క్ ఏది జరగలేదు. బాగా చికాకు వచ్చింది. ఇంకా బ్యాంక్లో వర్క్స్ అంతా ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేటప్పటికి అత్తయ్య పాప మావయ్య అయితే బయట కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. చిట్టి తల్లి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో బాగుండిపోతుందండి, హ్యాపీగా. మేము లేకపోయినా కూడా ఉంటుంది. నందు ఏమో మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ ఉంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ బాగా నచ్చింది అనమాట. అది నాకు సేఫ్. ఎక్కడ కావాలంటే అక్కడ పిల్లలు హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా అత్తయ్య అయితే బాగా ఫుల్ చెమట పట్టేసిందని పాపకి స్నానం అది చేయించి ఇంక ఇక్కడైతే ఆడిస్తుంది. ఈవినింగ్ అయ్యేటప్పటికి ఫుల్ వేడి సెగండి. వర్షం పడట్లేదు, అలానే ఎండ లేదనమాట. బాగా ఫుల్ వేడిగా ఉండిందనమాట. సెగ కొడతా అనింది. ఇంక ఇక్కడైతే హ్యాపీగా అయితే పాప అయితే ఆడుకుంటుంది. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా అయితే గడిచిపోయింది. సో మేమైతే మళ్ళీ నెక్స్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు రిటర్న్ అవ్వాలి. ఎందుకంటే బాబు అక్కడ ఉన్నాడు కాబట్టి వాళ్ళు తీసుకొని నెక్స్ట్ డే మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇలా ఉంటుందన్నమాట మేము ఊరు వెళ్తే మాత్రం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.